అంటే 2015 అక్టోబర్లో కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం మోడీ గారు ఏదైతే శంకుస్థాపన చేశారో ఆ టైంలో అమరావతి కన్స్ట్రక్షన్కి, అమరావతి ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్కి దాదాపు 27,097 కోట్లు ఖర్చు అవుతాయి అన్నారు. ఇప్పుడు చూస్తే ఆ కాస్ట్ కాస్త విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు అంచనాల ప్రకారం అక్కడున్న ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేయాలంటేనే దాదాపు 64,521 కోట్లు ఖర్చు అవుద్దని అంచనా అనమాట. ఇదే విధంగా మనం చూస్తే అమరావతికి సంబంధించి ఏదైతే బేస్ అంటే 2019 వరకు వర్క్స్ జరిగాయో ఆ వర్క్స్ కూడా పూర్తి స్థాయిలో జరగలేదన్నమాట. ఏదో పైపైన ఒక సీడ్ క్యాపిటల్ జరగడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో అక్కడ క్యాపిటల్ నిర్మాణం జరగలేదన్నమాట. అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు అమరావతిలో చాలా కన్స్ట్రక్షన్స్ అలానే నిలిచిపోయాయి అనమాట. రోడ్డు మీద ఉన్న పైపులు అలానే ఉండిపోయాయి. అవంతా పిచ్చి మొక్కలు అవన్నీ విపరీతంగా పెరిగిపోయి అదొక గోస్ట్ క్యాపిటల్ అని చెప్పి చాలామంది రాశారనమాట. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఫారిన్ కంపెనీస్ వచ్చిన ప్రాజెక్ట్స్ కూడా మొత్తం ఆగిపోయాయి అనమాట. ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, సింగపూర్, జపనీస్ ఫర్మ్స్ వీళ్ళందరూ కొలాబరేషన్తో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ కూడా ఆగిపోయాయి అనమాట.